ఓహో ఎట్లనేరా భోజనాలు మంచిగా పోతుంటే నా ముంగడ పోయి ఆటోకి ఒక సింబల్ చూసిన మీకు చూపిస్తా. అది ఏ సినిమాలోని సింబలో కామెంట్ చేయరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటిది అంటే 2 మ్యారేజ్లు అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రెండ్స్ సైడ్ మ్యారేజ్ ఉంది, ఒకటి ఫ్యామిలీ సైడ్ మ్యారేజ్ అయితే ఉంది. సో నేనైతే ఫ్రెండ్స్ సైడ్ ఉన్న మ్యారేజ్కి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఫ్యామిలీ సైడ్ ఉన్న మ్యారేజ్కి అమ్మ వాళ్ళు వెళ్తారు. ఫ్యామిలీ సైడ్ వాళ్ళంటే మన విజయ్ ఉన్నాడు కదా, విజయ్ అన్న వల్ల అన్నదన్నమాట, వాళ్ళ పెద్ద బాబు కొడుకుది. సో ఇప్పుడైతే ఫస్ట్ కవర్ చేసుకొని వద్దాం. నాతో పాటు కొద్దిగా వస్తుంటాం, రెడీ అయిపోయింది ఆల్రెడీ. సో మేమిద్దరం ఇటు సైడ్ మ్యారేజ్కి వెళ్తాం. ఒకవేళ తొందర అయిపోతే అటు సైడ్ కూడా అటెండ్ కానీ ట్రై చేద్దాం, లేకపోతే ఒకటే అంతా ఆపేస్తాం. తాత కూడా రెడీ అయ్యిండు. వాళ్ళు వేరే పోతారు, మనం వేరే పోతున్నాం. దానికైతే బయలుదేరినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎంత లేదన్నా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సిద్దిపేటకు దాటేసి నెక్స్ట్ స్టాప్లే ఉంటుంది అనమాట, అంత లాంగ్ కూడా ఏం కాదు. సో వెళ్ళి అటెండ్ అవుదాం. చాలా రోజుల తర్వాత మనోడు పిలిచిండు, అట్లా అని చెప్పేసి ఇక తప్పకుండా ఓడవుతుంది. ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయిన వాటి సైడ్ కనిపిస్తుంది కదా, అదే మనం అక్కడి నుంచి వచ్చినాం. ఇక్కడ మనకు డివైడర్ లేక మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాల్సి వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫైనల్గా మ్యారేజ్ వచ్చేసి వీళ్ళదన్నమాట. ఎవరు ఎరిగారా కోహి ఏడుంటారా అంతా లోపల ఉంటారా? నీకు తెలుసా? సో మొత్తానికి అయితే మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది, చదివింపులు కూడా కంప్లీట్ అయిపోయినాయి, భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు తిరుగు ప్రయాణం అయితే అయినాం. ఇంటికి పోయిన తర్వాత ఇంటి దగ్గర పరిస్థితిని బట్టి నెక్స్ట్ మ్యారేజ్ పోవడా మరి రావడా అంటే ఒక మాట సాయి తోలుకోపోతా అన్నారు బాపిన. ఒకవేళ సాయిగిన వాళ్ళందరూ పోయి ఉంటే నేను ఆగిపోతా, వాళ్ళు పోతే సరిపోతుంది అందరం ఎందుకని చెప్పేసి అట్లా. మళ్ళీ ఒకవేళ సాయి వీలేక సాయి పోనంటే నేను తోలుకోపోతా, అదేనమాట ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత గట్టిగా కొట్టినా ఒక 10 మినిట్స్ తోవా. ఇంటికి పోయిన తర్వాత చూద్దాం ఏదేమో. ఓహో ఎట్లనేరా భోజనాలు మంచిగా ఉన్నాయా? ఏంటిది? ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం. రాగానే ఒక ప్లానింగ్ అయితే అయింది. అక్కడనే తినొచ్చినాం కానీ కోహ్లీ గారు ఇంటికి రాగానే మళ్ళీ మంచూరియా అని ఎడుతాడు. ఒక హాఫ్ ప్లేట్ అన్నీ ఒక 6-7 పీసులు స్టార్ట్ తీసుకొని వద్దాం అంతే. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మన వేరే సైడ్ మన బాయ్ సైడే పోవాలి, అడికి పోయి తీసుకొని వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, నాకు ఇది ఉంటే శీతల ఉంటుంది, మన యూనిఫామ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక వేరే మ్యారేజ్కి వచ్చేసి క్యాన్సిల్ అయినట్టే, ఎందుకంటే ఆల్రెడీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక నేను ఇక ఊకున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనం అనుకున్నట్టుగా మంచూరియన్ అయితే తెచ్చుకుందాం. బిస్కెట్ అయింది గాయస్, అక్కడ వేరే వరకల్లా మంచూరియన్ అయితే లేదు. అసలు అవి తయారు చేసి పెట్టలేదట. ఆల్రెడీ మంచిగా రెడీ ఉంటేనే వాళ్ళు దానికి కొంచెం తడక కొట్టిస్తారు కదా, సో రెడీ చేసిందే లేదు అన్నారు. మనకు ప్రతి టైం ఇదే ఉంటుంది, కొంచెం లూజ్ ఉన్నా లేకపోతే దీనివల్ల అయితే తెలియదు. కానీ ఇక్కడ చూడొచ్చు అంత రస్ట్ వచ్చింది కదా, ఇది ఇంకా బాగుండే. నేను ఇంతకుముందు క్లీన్ చేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాటరీ మొత్తమే దీని నుంచి డిస్కనెక్ట్ చేసి దీన్ని ఒకసారి క్లీన్ చేసి టర్మినల్ క్లీన్ చేసి ఏదైనా వైర్ లాంటిది మధ్యలో పెట్టి సెట్ చేస్తే ఒక కార్ అనేది సెట్ అవుతుంది. ఇట్లనే తీసుకొని పోయి బ్యాటరీ వాళ్ళకి ఇచ్చేసి కొత్త బ్యాటరీ తీసుకొని వద్దాం. మీరు చూడొచ్చు రెడ్ టర్మినల్ నేను తీసేస్తున్నా కదా, ఆల్రెడీ దీంట్లో పౌడర్ టైప్ వెళ్తుంది. ఇది చేయబట్టే మనకు కార్ ప్రాబ్లం చేస్తుంది అనమాట. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి బ్యాటరీ చేంజ్ చేయించుకురావాలి. సో మొత్తానికి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చిన. ఇంత ముందుకే మన బ్యాటరీ ఖరాబ్ అయినప్పుడు
బాగా ఇచ్చిపోయిండట. మొబైల్ నెంబర్ చెప్తే డైరెక్ట్ వస్తా అని చెప్పిండు. ఆ రోజు స్టాక్ లేదని చెప్పేసి పాత బ్యాటరీ వేసిండు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ బ్యాటరీలకు ఇచ్చేసి మనం కొత్త బ్యాటరీ తీసుకొని పోవాలి. ఎటువంటి ఛార్జెస్ లేవని చెప్పిండు. అడిగి చూద్దాం. చలో, ఇక్కడ కథ గమ్మతున్నది. మనం కొత్త బ్యాటరీ తీసుకుంటామో వాళ్ళే పాత తీసేసి కొత్తది ఫిట్ చేస్తారు. మనం వారంటీలు ఇచ్చిపోయినాం కదా, మాల్ని ఎత్తుకొని తీసుకోమంటారు. సో మొత్తానికి అయితే బ్యాటరీ చేంజ్ అయితే అయిపోయింది, మీరు చూసారు కదా. సో దీంట్లో జరిగే కథల గురించి నేను మీకు చెప్తా. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది. ఇంతకుముందుకి ఇది ఒక బ్యాటరీ కాదు, మనకు ఎక్స్పెరిమెంట్స్కి వాటికి వీటికి ఏదైనా తయారు చేసినప్పుడు బ్యాటరీ కావాలని చెప్పేసి కొత్త బ్యాటరీలు కూడా తీసుకుపోయినాం. మన దగ్గర పాత బ్యాటరీ ఉంటే పాత బ్యాటరీ ఇచ్చేసి కొత్త బ్యాటరీ తీసుకుంటే దానికి కొద్దిగా అమౌంట్ తక్కువ పడుతుంది. పాత బ్యాటరీ ఇవ్వకుండా డైరెక్ట్ కొత్త బ్యాటరీ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట. సో ఈసారి మనకు జరిగింది ఏంటంటే, ఆల్రెడీ తీసుకున్న బ్యాటరీ ఉంది కదా మన దగ్గర, ఆ బ్యాటరీ ఖరాబ్ అయింది అనమాట. అది వారంటీలు ఉంది కదా అని చెప్పేసి అది రిటర్న్ చేయడానికి వేరే తీసుకొని పోతే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఇంకొక పీస్ లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక పాత బ్యాటరీ అయితే మనకి ఇచ్చారు. ఓకే, పాత బ్యాటరీతో మనకి ఇన్ని రోజులు నడిచింది. సో ఇప్పుడు మనకు కొత్త బ్యాటరీ రావాలి కాబట్టి నేను క్లెయిమ్ చేసుకుందామని వచ్చిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కొత్త బ్యాటరీ తీసుకుంటలేం కదా, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది అంటే, కార్లకి వెళ్ళి బ్యాటరీ వచ్చి ఇచ్చి ఇక్కడ నుంచి బ్యాటరీ తీసుకొని నువ్వు ఫిట్ చేసుకోవాలన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో అక్కడికి పోయి నేను ఆల్రెడీ ఇప్పుదామని చెప్పేసి ట్రై చేస్తుంటే వేరే టైం వచ్చి ఇట్లుండే వాళ్ళు అయిపోతారు అది అని చెప్తే నేను మళ్ళీ అడిగితే మళ్ళీ పర్సన్ పంపించాడు. ఇలా బాధ ఏంటి అంటే, అరే వారంటీలో ఇంకో బ్యాటరీ ఓవట్టే అన్న బాధలు ఉన్నట్టున్నాడు. మళ్ళీ అది ఎన్ని రోజులు వారంటీ ఉంటుంది, మళ్ళీ వారంటీలో పోతే మళ్ళీ ఇంకోటి వస్తుందా, ఎందుకంటే మనం వాడేది తీరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక వారంటీ పీరియడ్ ఎంత ఉన్నది అని అడిగితే అది మీకు తెలిసిపోతుంది, మీకు మెసేజ్ అవుతుంది అని. మాకు ఏడు వెళ్తుంది, ఎలా చూసుకోవాలంటే మళ్ళీ అది సర్వీసుల దగ్గరనే ఉంటుంది అన్నాడు. అయితే మీ దగ్గరనే ఉంటుంది, ఒకసారి చూసి చెప్పి ఇంకెన్ని రోజులు ఉంది అంటే అప్పుడు మళ్ళీ ఇంకా 1 year ఉంది అన్నాడు. 1 yearలో మళ్ళీ ఎప్పుడు ఖరాబ్ అయినా ఇంకొక బ్యాటరీ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే లేదు, అట్టెట్లుంటుంది. ఇలా తీసుకోబోతున్నాం అంటే 2-3 నెలలన్నా మీ దగ్గర ఉండాలి, 2-3 నెలలన్నా మీరు వాడి ఉండాలి అని ఒక మాట అన్నాడు. ఒకవేళ నాకు ఇచ్చిన బ్యాటరీలో ఏదైనా ఫాల్ట్ ఉండేది, ఇవాళ రేపు ఒకవేళ ఖరాబ్ అయితే అన్నట్టే కదా. సో అట్లయితే ఉందన్నమాట పరిస్థితి. ఒక్క బ్యాటరీ తీసుకున్నాడు కదా, దగ్గర 4 బ్యాటరీలు తీసుకున్నాం వాళ్ళ దగ్గరనే. చూసుకుంటూ కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా ఇదే ఫీల్డ్లో ఉన్నట్టయితే చెప్పండి మీ సజెషన్, చూద్దాం. పోతుంటే నా ముంగడ పోయి ఆటోకి ఒక సింబల్ చూసిన, మీకు చూపిస్తా. అది ఏ సినిమాలోని సింబలో కామెంట్ చేయరు. ఇది ఏ సినిమాలో చూసిరో కామెంట్ అయితే వేయరు గైస్. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. అప్పుడు వచ్చేసి మంచిగా ఎట్లా దొరకలే కదా. సో ఇప్పుడు బజ్జీలు తెచ్చుకొని అయితే పోతున్నాం. బజ్జీలు అంటే పునుగులు, ఆ పునుగులనే మేము బజ్జీలు అని కూడా అంటాం. సో ఇప్పుడు కోహ్లీ గారు సాయితోడు బాయ్ దగ్గర పోయినట, నిహాల్ గారు ఒక్కడే ఉన్నాడు, మనం పట్టుకొని పోయేస్తాం. ఏంటిది ఎన్ని బజ్జీలు కావాలి? వాన స్టార్ట్ అయింది, కార్ తీసుకుని మామ. వాన స్టార్ట్ అయింది, తడతాం మరి. ఓకే, సో ఆల్రెడీ బైక్ తీసుకొని వెళ్ళినాం. కొద్దిగా దూరం రాగానే వాన స్టార్ట్ అయింది ఫుల్. అయితే మళ్ళీ రిటర్న్ స్టాప్ తడుస్తామేమో అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పోయి బైక్ ఇంటికి పెట్టి కార్ తీసుకుపోతున్నాం. మనూరులో ఉంటుంది, కాకపోతే ఒక 1 kilometer 2 kilometers అలా పోవాలన్నమాట. బండి ఇంటికాడ పెట్టి కార్ తెచ్చింది నయమైంది. వర్షం ఎక్కువైంది, కంపల్సరీ రిటర్న్ తడిచేటోళ్ళం. కుట్టి కమ్మందా? నాకు కొంచెం పెట్టవా, కొంచెం పెట్టవా. సూపర్ ఉంది, తిండిగా మెల్లగా పోదాం సరేనా. గైస్ క్లైమేట్ అయితే భలే ఉంది. మీరు అక్కడ చూడొచ్చు, ఎండ కొడుతుంది కదా అటు సైడ్. ఇటు సైడ్ మీరు చూసినట్టయితే వాన కొడుతుంది. ఇంకా ఫుల్ వస్తుంది అట్లకి వెళ్ళి వాన. ఒక సైడ్ ఎండ కనబడుతుంది, ఒక సైడ్ వాన వస్తుంది. వావ్ నియా, సూపర్ ఉంది కదా వ్యూ. సో ఫైనల్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై. The sun would always shine when we sat there, you and I. The river's gonna cry when you're